ఈ కొడాలని ఎట్టపోయినాడు, ముసలోడు బొచ్చుగడన్నాడు. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెద్దేసేవాడే. కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అర్థమైందిరే. ఎన్నికల సమయంలో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బాబు బూట్లు పాలిష్ చేస్తూ ఆయన కాళ్ల దగ్గర పడి ఉంటానని కొడాలి నాని ప్రకటించారు. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం కొడాలి నాని వచ్చి చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నెక్స్ట్ రోజక్క వచ్చేసాని ఊరికి. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. యాడే కనిపించలేదు అసలు. ఊరు తిరిగానా? ఓకే నాయన, నన్ను చంపగరా. నాకింతవరకు బీపీ లేదు. నీ దెబ్బతో వచ్చేట్టుంది. మళ్ళీ చేయి తెగుద్ది. అక్క రోజక్క నువ్వు మాత్రం కనిపించడం లేదంట వాళ్ళకి. ఏమన్నా బాగుందిదా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? రోజక్క బొక్క పగలుతుంది. ఎందుకు బ్రో అంత హేటెడ్? ఏం సాధిస్తావు దాని వల్ల? రోజక్క బొక్క పగలుతుంది. ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తున్నా. మావా నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదు ఆయనకి. అక్రమ కట్టడాలు చట్టానికి విరుద్ధంగా కట్టారు అని చెప్పి ఈ రోజు లోటస్ పాండ్ నిగడ తొలగించారయ్యా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనానా జోకులు వేస్తున్నావా? రోజమ్మయ్య రోజా మా అత్తే. ఇదేం కర్మరా దేవుడా. జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. అమ్మమ్మ, నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అనలేయమ్మా, ఆవిడ అనవలసిందే, నేను పడవలసిందే.